అలా ప్రదక్షిణం ఎవరికి చేస్తారు? తల్లిదండ్రులకి, గురువుకి, దైవానికి చేస్తారు. ఈ ప్రదక్షిణానికి నియమాలు ఉంటాయి. ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ప్రదక్షిణం చేస్తూ మీరు ఎవరితోనన్నా మాట్లాడారనుకోండి, అక్కడి వరకు మీరు చేసిన ప్రదక్షిణ పుణ్యం ఏదో అది వాళ్ళకెడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మీరు మొదలెట్టుకున్నట్టు. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడారనుకో మళ్ళీ వాళ్ళకెడుతుంది. మౌనంగా చేశారనుకోండి, పూర్ణంగా ఆ ప్రదక్షిణ ఫలితం మీకు వస్తుంది. అందుకే ప్రదక్షిణమునందు మాట ఉండదు. 2, ప్రదక్షిణమునందు గబగబా నడవడం ఉండదు. గబగబ నడవకూడదు. మీరు దేని చుట్టూ తిరుగుతున్నారు? గురువు గారి దగ్గరో, తల్లిదండ్రుల దగ్గరో, పరమేశ్వరుడి దగ్గరో తిరుగుతున్నారా? ప్రదక్షిణం అంటే గబ్బ తిరుగుతున్నారు అనుకోండి, పదఘట్టన ఎవరికి వినపడుతుంది? లోపల ఉన్నవాడికి వినపడుతుంది, లేదా తల్లిదండ్రులకు వినపడుతుంది, గురువు గారికి వినపడుతుంది. అంత గిర్ర తిరుగుతుంటే ఆ పదఘట్టన వినపడితే ఆయన అప్రీతి పొందుతాడు. ఏమిటది అంత దడ చప్పుడు అని. అందుకే ప్రదక్షిణం అంటే పరమ ప్రశాంతంగా అతి నెమ్మదిగా తిరుగుట. 3 సత్యం కనుక ప్రదక్షిణాలు 3. కానీ ఒక మాట చేసినా దోషం కాదు, ఒక్కసారి తిరిగినా గౌరవమే. ఇక 1 కన్నా ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తున్నారనుకోండి, అవి పుణ్యానికి హేతువులు. ప్రత్యేకించి హనుమకి చేసేటటువంటి ప్రదక్షిణం విశేష ఫలితాలు ఇస్తుంది. రోజుకి ఇన్ని చేస్తాను అని సంకల్పం చేశారనుకోండి, ఎప్పుడూ కాగితం పెన్నో పట్టుకుని రాయకూడదు. అది వక్కలతో కానీ, పువ్వులతో కానీ, అక్షతలతో కానీ లెక్క పెట్టాలి. మీరేదో 108 వక్కలు పట్టుకెళ్ళి ఇంకో ఖాళీ డబ్బా పట్టుకెళ్ళి ఒక ప్రదక్షిణం చేసి వచ్చి ఇందులో వక్క ఇందులో పడేయాలి. 108 అయిపోయిన గుర్తేమిటి? ఈ డబ్బాలో వక్కలన్నీ ఈ డబ్బాలోకి వస్తాయి. ఓ నమస్కారం పెట్టి ఈ డబ్బా మూత పెట్టి ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి. ఆ వక్కలు ఇంట్లో ఉంటాయి, అవి కూడా మంగళప్రదమైన వస్తువులు. అలా అక్షతలు కానీ పువ్వులైతే వాడిపోతాయి తప్ప, కాగితాల మీద అంకెలు వేసి వాటిని ఇలా గీతలు కొడుతూనో, అలాగే అంకెలు వేసుకుంటూనో, గబ ఒకళ్ళని దాటేసి పరిగెడుతూనో ప్రదక్షిణాలు చేయకూడదు. ఇక